అతను డ్రగ్స్ ను కండోమ్లలో నింపి ఒక్కొక్కటిగా గాలి చొరబడకుండా కాప్సూలుగా చేశాడు. తరువాత వాటిని తేనెలో నానబెట్టాడు. ఇలా చేయడం వల్ల వాటిని మింగడం సులభమైంది. సన్నీ తొలిసారి డ్రగ్స్ రవాణా చేస్తూ 20 కాప్సూళ్లను మింగాడు. గమ్య నగరానికి చేరుకుని ఆ డ్రగ్స్ ను తన శరీరం నుంచి బయటకు పంపగలిగితే అతనికి $1,00,000 చెల్లించేవారు. కానీ అతను చాలా టెన్షన్గా ఉండటంతో విమానం దిగి బయటకు వచ్చిన వెంటనే పాస్పోర్ట్ చెక్ చేస్తున్న అధికారి ఏదో తేడా ఉందని గమనించి వెంటనే అతన్ని అరెస్టు చేశాడు. భద్రతా తనిఖీల్లో సన్నీ లగేజ్ సాధారణంగా కనిపించడంతో పోలీసులు నేరుగా అతని శరీరాన్ని తనిఖీ చేయడం ప్రారంభించారు. అయితే మహిళా అధికారి 10 నిమిషాలు పరిశీలించినప్పటికీ ఏమీ దొరకలేదు. సన్నీ ఇంకా సడలకముందే ఇద్దరు నార్కోటిక్స్ డిటెక్టివ్లు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. వారు సన్నీని ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్రే చేయించారు. డాక్టర్ అతని శరీరంలో అనేక వస్తువులు ఉన్నాయని గమనించాడు. కానీ అవి డ్రగ్స్ అని నిర్ధారించలేకపోయాడు. అవి బయటకు వచ్చిన తర్వాతే నిజం తెలుస్తుంది కాబట్టి పోలీసులు సన్నీని 5 స్టార్ హోటల్కు తీసుకెళ్లి మంచి భోజనం మరియు పానీయాలు ఇచ్చి అతను త్వరగా బాత్రూంకు వెళ్లాలని ఆశించారు. సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండేందుకు వారు గదిలోని అన్ని మార్గాలను సీల్ చేసి టాయిలెట్లో కూడా ఒక ఫిల్టర్ను అమర్చారు. చట్టం ప్రకారం 7 రోజుల్లో పోలీసులు సాక్ష్యాలు కనుగొనలేకపోతే సన్నీపై కేసు నమోదు చేయకుండా విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి అతను 7 రోజులు మల విసర్జన చేయకుండా ఉండగలిగితే సురక్షితంగా బయటకు వెళ్లిపోవచ్చు. పోలీసులు ప్రతిరోజు సన్నీకి బలవంతంగా భోజనం పెట్టారు మరియు అతను వెళ్లాలని ప్రలోభపెట్టేందుకు బెలూన్లతో ఫాట్ శబ్దాలు చేస్తూ ఉండేవారు. సన్నీ వదిలేయాలని అనుకున్న ప్రతిసారి తిరిగి కలుసుకోవడానికి ఎదురు చూస్తున్న తన కుటుంబాన్ని గుర్తు చేసుకున్నాడు. చివరికి అతను అన్నింటినీ తట్టుకున్నాడు. 7వ రోజు దాదాపు ముగియబోతున్న వేళ తీవ్రమైన భావోద్వేగ మార్పు వల్ల అతను ఇక ఆపుకోలేకపోయాడు. చివరకు సుమారు 10 పౌండ్ల మలాన్ని విసర్జించాడు. ఇది 7వ రోజు సాయంత్రం జరిగింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అతన్ని కాపలాగా ఉన్న అధికారి నిద్రపోతున్నాడు. అప్పుడు సన్నీకి ఒక ధైర్యమైన ఆలోచన వచ్చింది. తాను బయటకు పంపిన కాప్సులను మళ్లీ ఒక్కొక్కటిగా మింగేయాలని అతను అనుకున్నాడు. అధికారి లేచి చూసినప్పుడు బెడ్ మొత్తం మలంతో నిండిపోయి ఉంది. కానీ డ్రగ్స్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే ఇది చాకచక్యమైన నార్కోటిక్స్ కెప్టెన్ను మోసం చేయలేకపోయింది. సన్నీ నోటిలోంచి వస్తున్న వాసనను గమనించి ఏమి జరిగిందో అతను వెంటనే అర్థం చేసుకున్నాడు. అందుకే అతను ఏమాత్రం ఆందోళన పడకుండా నేరుగా మరో 3 రోజుల నిర్బంధాన్ని జోడించాడు.